హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఏదైనా ఒక నంబర్ 7తో కానీ 19తో కానీ డిజిబుల్లో అవుతుందో లేదో మీరు గుర్తించగలరా? లేదా ఒకసారి ఈ ట్రిక్ చూద్దాం రండి. ముందుగా ఒక నంబర్ తీసుకుందాం, 3192. సో ఇది 7తో డిజిబిలిటీ రూల్ ఎలాగో ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి 7తో డిజిబిలిటీ రూల్ చేసినప్పుడు లాస్ట్ యూనిట్ డిజిట్ని ఇంటూ 2 చేయాలి. చేయాలి. సో 319 ఇంటూ 2 చేస్తే ఎంత? 4. 2 2 జా ఎంత? 4. సో ఈ నంబర్ మిగతా నంబర్స్లో నుంచి తీసేయాలి. సో ఎంత వచ్చింది మనకి? 315 వచ్చింది. సో ఇది కనుక 7తో డిజిబుల్ అవుతే హోల్ నంబర్ డిజిబుల్ అవుతుంది. కానీ కొంతమందికి ఇక్కడ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతే అదే ఆపరేషన్ని ఇంకోసారి రిపీట్ చేయండి. 5 2 జా ఎంత అయింది మనకి? 10 అయింది. సో ఇప్పుడు 31లో నుంచి 10 తీసేస్తే ఎంత అయింది? 21 అయింది. సో 21 is definitely divisible by 7. సో హోల్ నంబర్ ఈజ్ divisible by 7 అన్నమాట. అలాగే ఇప్పుడు ఒక నంబర్ ఏదైనా సరే 19తో డివిజిబుల్ అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలో చూద్దాం. సింపుల్, ఇక్కడ ఇంటూ 2 చేసి సబ్ట్రాక్ట్ చేసాం, ఇక్కడ ఇంటూ 2 చేసి ప్లస్ చేస్తాం అంతే. సో ఇంటూ 2 చేసాం. సో 188 ప్లస్ 2 ఎంత అయింది? 190. 190 ఈజ్ డెఫినెట్లీ డివిజిబుల్ బై 19. సో హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 19. సో ఇప్పుడు ఒక సమ్ ఇస్తున్నాను, 684. ఇది 7తో డిజిబుల్ అవుతుందో 19తో డిజిబుల్ అవుతుందో కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.